సంగారెడ్డిలో తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షుడు తుల్జారెడ్డి అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు. ఈ మీడియా సమావేశంలో కోదండరాం మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో మా పూర్తి మద్దతు కాంగ్రెస్ పార్టీకి ప్రకటిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తాం. జహీరాబాద్, మెదక్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలి అని కోరారు. ప్రజా సంఘాలు కూడా మద్దతు ఇవ్వాలి. బీజేపీ పాలనలో ఆర్థిక వ్యవస్థ అంతా బాగాలేదు. వ్యవసాయ రంగంలో ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని మోడీ ప్రభుత్వం పిలుపునిచ్చింది. కానీ ఆదాయం 10% తగ్గింది. బీజేపీ పాలనలో దేశంలో వ్యవసాయం భారంగా మారుతుంది. రైతులు అప్పుల పాలైనారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పారు. కానీ రైతుల ఆదాయం 10% తగ్గింది. 1,70,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పంటలు కొనుగోలు చేసే ఖర్చు 30% తగ్గించారు. పంటల వ్యాపారం మీద ఆధిపత్యం కార్పొరేట్ సంస్థకు అప్పజెప్పాలని కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. రైతుల ఆందోళనతో అని వెనక్కిపోయినాయి. రైతులకు పెట్టుబడి పెరిగింది. రైతుల ఆదాయం తగ్గింది. రైతులు వ్యవసాయం చేయలేమని నిర్ణయానికి వస్తున్నారు. దేశంలో అత్యధికంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. నిరుద్యోగ సమస్య 2 నుంచి 8% పెరిగింది. బీజేపీ ప్రభుత్వం ప్రజల ఓట్లతో గెలిచి ప్రైవేట్ సంస్థలకు ఒడిగాం చేస్తుంది. బీజేపీ పాలన కొనసాగితే దేశం అంధకారమే అని అన్నారు. సందర్భంగా మరియు సంగారెడ్డి జిల్లాకు విచ్చేసినటువంటి తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం సార్ గారికి స్వాగతం. మరియు తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆశప్పకు కూడా స్వాగతం పలుకుతా ఉన్నాను. ముఖ్యంగా నేడు రాష్ట్రం లోపల కానీ భారతదేశ వ్యవస్థ లోపల కానీ చాలా ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా ఈ ఎన్నికల్లో మనం ఎలా ముందుకెళ్ళాలి, ఈ ఎన్నికల లోపల మనం ఎంచుకున్నటువంటి తెలంగాణ జనసమితి పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ప్రకటించి కాంగ్రెస్ గవర్నమెంట్ రావడంలో కీలక భూమిక పోషించినటువంటి కోదండరాం సార్ గారు మరియు మా యొక్క రాష్ట్ర వ్యాప్త కార్యకర్తలందరూ కూడా చాలా శ్రమించి గవర్నమెంట్లో కీలక భూమిక పోషించారు. మరియు పార్లమెంట్ ఎన్నికల లోపల కూడా సంగారెడ్డి జిల్లా మొత్తం మరియు ఉమ్మడి మెదక్ జిల్లా, కొంత నిజామాబాద్ జిల్లా లోపల ఉన్నటువంటి ప్రస్తుత కామారెడ్డి జిల్లా, మాకున్నటువంటి పరిధిలో మా నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు కోసం మరి యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మేము గత 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నదంతా కూడా తెలంగాణ రాష్ట్ర సమితి మీదైతే, మరియు తెలంగాణ రాష్ట్ర సమితి బీజేపీ మీద మరి విభజన హామీలు మొత్తం కూడా చేయనటువంటి పరిస్థితి ఉంటే కూడా బీజేపీని కూడా మేము మరి సమర్థించలేకపోయాం. 2 రాష్ట్రాలు కూడా విభజన హామీల ఉల్లంఘన జరిగింది. అది కృష్ణా వాటర్ కావచ్చు, గోదావరి వాటర్ కావచ్చు, 2 నదులలో వచ్చినటువంటి వాటర్ను కూడా ట్రిబ్యునల్స్ కూడా కేంద్రం లాగేసుకుంది. ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ ఆ యొక్క ట్రిబ్యునల్స్ 2 రాష్ట్రాల పరిధిలో, ఒకే రాష్ట్రం పరిధిలో, కర్ణాటక పరిధిలో, మహారాష్ట్ర పరిధిలో ఆయా రాష్ట్రాలకు అప్పులు ఉంటే అది కేంద్రం గుర్తు చేసుకునే పరిస్థితి. అది మొట్టమొదటిగా దగాపడ్డది వాటర్ దగ్గర. తర్వాత వచ్చేసరికి విభజన హామీలలో 65,000 ఉద్యోగాలను కూడా తెలంగాణ నుంచి ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి ఉండే. దాన్ని కూడా బీజేపీ మరి టీఆర్ఎస్ కు సహకరించింది. మరియు ముఖ్యంగా మనకు గిరిజన యూనివర్సిటీ కూడా
విభజన హామీల్లో ఒకటి హామీ ఉండే, మరి గిరిజన యూనివర్సిటీ కూడా బీజేపీ ప్రభుత్వం ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వానికి. మరి రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ అడగలేదు. మరి వీళ్ళందరినీ కూడా మనం ఎట్లా చూడాలంటే ఎప్పటికైనా టిఆర్ఎస్ బీజేపీ ఒకటే, ఈ రెండింటిని కూడా మనము సహించేది లేదు అని చెప్పి ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య అంశం. మేము గత 10 సంవత్సరాల నుంచి కూడా అన్ని రకాలుగా రెండు పార్టీలు నష్టం చేసేది ముఖ్యంగా టిఆర్ఎస్ మీద మేము ప్రెషర్ పెట్టినాం. అది ప్రజల్లోకి చాలా వెళ్ళినాయి. ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఖచ్చితంగా ఆ యొక్క రిజల్ట్ రావడానికి మాకు 10 సంవత్సరాలు పట్టింది. తెలంగాణ తెచ్చుకున్నది నిధులు, నీళ్లు, నియామకాల కోసం అయితే ఈ అన్నిటినీ కూడా తుంగలో దొక్కింది టిఆర్ఎస్ పార్టీ. దానికి మొన్న అనుభవించింది, శిక్ష పడ్డది. మరి ఇప్పుడు కూడా మన రాష్ట్రం లోపల బీజేపీ పార్టీని కూడా మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా విభజన హామీల ఉల్లంఘన జరిగింది కాబట్టి అది ఆంధ్ర ప్రాంతం కావచ్చు, తెలంగాణ ప్రాంతం కావచ్చు, రెండు అన్నదమ్ములు లాంటి ఆంధ్ర తెలంగాణకు అన్యాయం జరిగింది కాబట్టి బీజేపీ పార్టీని ఈ రెండు రాష్ట్రాలు కూడా వ్యతిరేకించాలని చెప్పి కోదండరాం సార్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఆయన సమావేశం అధ్యక్షత వహించాలని చెప్పి కోరుతా ఉన్నాను. మరియు మెదక్ పార్లమెంటుకు నీలం మధును గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మరి కోదండరాం సార్ గారికి అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఎన్నో ఉద్యమాల పోరాటాల ఫలితంగా ఏర్పాటు చేస్తున్నటువంటి రాష్ట్రంలో కూడా ఈరోజు ఆయన ఉద్యమ ఆకాంక్షలు తుంగలు దొక్కుతున్నాం కాబట్టి ఆ యొక్క ఫలితాలను అర్థం చేయడానికి మా యొక్క జనశక్తి పార్టీ ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో జత కలిపి ఆ యొక్క పార్టీని ఓడించడానికి మరియు ఒక సీరియస్ గా ఒక ప్రయత్నం చేసాం. అదేవిధంగా ఈరోజు జాతీయ స్థాయిలో కూడా ప్రజాస్వామ్య వ్యవస్థను పుట్టుబడే విధంగా మరియు జాతీయ స్థాయిలో కూడా రాజ్యాంగాన్ని తుంగలదొక్కే ఒక కుట్ర ఏదైతే జరుగుతుందో ఆ కుట్రను తిప్పికొట్టడానికి మేము ప్రజాస్వామ్యవాదులుగా, ప్రజాస్వామ్యాన్ని కోసం కొట్టాడే వ్యక్తులుగా, ప్రజల యొక్క బాధలను అర్థం చేసుకుని ప్రజలకు అండగా నిలబడాలనుకుంటే ఒక ఉద్దేశంతో మా యొక్క తెలంగాణ జనసమితి పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు సంపూర్ణంగా తెలియజేస్తున్నాం. మరియు అదేవిధంగా ప్రజలందరూ కూడా ఆలోచించండి, ఈ యొక్క 10 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి పరిస్థితి ఏంటి, జరిగినటువంటి అభివృద్ధి ఏంటి, దేశవ్యాప్తంగా జరిగినటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉంది, ఒక్కసారి ఆలోచన చేయండి. అందరూ ఆలోచన చేసి మేము అందరం కూడా సుదీర్ఘంగా ఆలోచన చేసి తెలంగాణ కోసం ఏదైతే అనుకరణ పోరాటం చేసినటువంటి ఒక వ్యక్తి తెలంగాణ కోసం 4 కోట్ల ప్రజల యొక్క గుండెకాయగా జేఏసీ చైర్మన్ గా ఒక అందరం కలిపి ఆలోచన చేసిండు. కాబట్టి వీరందరూ ప్రజలు కూడా ఆలోచన చేసి మరి కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణంగా మద్దతు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, రాజ్యాంగాన్ని కాపాడాలని తెలియజేస్తున్నారు. ఇంతకుముందే ఇద్దరు పార్టీ నాయకులు చెప్పినట్టు తెలంగాణ జనసమితి ఈసారి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా అభ్యర్థి, అదేవిధంగా జైరాబాద్ అభ్యర్థులు గెలిపించాలని మేము ఇవాళ కోరుతా ఉన్నాం. మెదక్ జిల్లా నుంచి నీలం మధు, తర్వాత జహీరాబాద్ నుంచి సురేష్ శేఖర్ గారికి వారి హస్తం గుర్తుకు ఓటు వేసి వారిని గెలిపించాలని మేము మా పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నాం. తప్పకుండా గెలిపించాలని కేవలం పార్టీ కార్యకర్తలు మాత్రమే కాదు, ఇతర ప్రజా సంఘాలు కూడా కొంత క్రియాశీలకంగా మద్దతు ఇవ్వాలని కూడా మేము అడుగుతున్నాం. చాలా ప్రజా సంఘాలు కూడా క్రియాశీలకంగా నీలం మధు గెలుపు కోసం కానీ అదేవిధంగా సురేష్ శేఖర్ గెలుపు కోసం కానీ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మేము ఈ నిర్ణయం తీసుకోవటం వెనుక బలమైనటువంటి కారణాలు ఉన్నాయి. మొదటి అంశం ఏంటంటే ఆర్థిక వ్యవస్థ అంత బాగా లేదు, బాగా దెబ్బతిన్నది.
ప్రత్యేకించి మనం వ్యవసాయ రంగం కనుక పరిగణలోకి తీసుకుంటే జరిగిన వాస్తవం ఏంటంటే ఈ వ్యవసాయ రంగంలో మనకు ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం 22 నాటికి అని వాళ్ళు పిలుపునిచ్చి గవర్నమెంట్ నిర్ణయాన్ని ప్రకటించి కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించారు. కానీ వాస్తవానికి జరిగింది ఏంటంటే ఆ ఆదాయం 10% తగ్గిపోయింది. ఇవాళ దేశవ్యాప్తంగా 50% మంది రైతులు అప్పుల పాలై ఉన్నారు. దాదాపు 1,70,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ 10 ఏళ్ల కాలంలో. అంతేకాకుండా ఎరువుల మీద సబ్సిడీ దాదాపు 40% తగ్గిపోయింది. తర్వాత రైతులకు వ్యవసాయ బడ్జెట్ను 30% కుదించింది. పంటలు కొనుగోలుకు చేసిన ఖర్చును 30% తగ్గించింది సుమారుగా. ఇన్ని రకాలుగా రైతుకు ఇవాళ భారమైపోయింది. మొత్తం పంటల వ్యాపారం మీద ఆధిపత్యాన్ని కార్పొరేట్ రంగానికి అప్పచెప్పాలని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి చట్టాలు చేసింది. రైతుల ఆందోళనతో అవి వెనక్కిపోయినాయి. కానీ రైతుల డిమాండ్ ప్రకారం మద్దతు ధరలను చట్టబద్ధం చేసే ప్రయత్నం మాత్రం ముందుకు పోవట్లేదు. రైతులు చట్టబద్ధం చేయకపోవటం చేత ఇవాళ కనీస మద్దతు ధరను ఒక హక్కుగా అడిగే అధికారం రైతులు కోల్పోయారు. ఇవన్నింటి పర్యవసానం ఏం జరుగుతున్నది అంటే వ్యవసాయం అనేది ఇవాళ భారంగా మారుతున్నది. రైతులకు పెట్టుబడి పెరుగుతున్నది, ఆదాయం తగ్గిపోతున్నది. ఈ నేపథ్యంలోనే రైతులు ఇక వ్యవసాయం చేయలేము అనే ఒక నిర్ణయానికి వస్తున్నారు. ఈ వ్యవసాయం కష్టము అనే అభిప్రాయానికి వస్తున్నారు. దాన్ని వదిలి వేరే ఏదైనా వెతుక్కుందామనే ఆలోచనతో ఉన్నారు. ఇవన్నింటినీ మనం ఇవాళ దృష్టిలో పెట్టుకోవాలి. మనం అడిగేది ఏంటంటే ఇవాళ అత్యధిక భాగం ప్రజలు వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నారు. కానీ ఆ వ్యవసాయం ఏమో నిర్లక్ష్యానికి గురవుతా ఉన్నది. పెట్టుబడి పెరుగుతున్నది, ఆదాయం తగ్గిపోతున్నది. బయట కూడా అవకాశాలు లేవు. నిరుద్యోగ సమస్య అనేది 2 నుంచి 8% పెరిగింది 2014-23 మధ్య కాలంలో. అంత తీవ్రంగా నిరుద్యోగ సమస్య పెరగటమే కాదు, ఇవాళ చిన్న సన్న సూక్ష్మ కంపెనీలు కానీ మధ్య తరహా కంపెనీలు కానీ చాలా వరకు మూతపడిపోయి. ఒకవైపు ఏమో జిఎస్టీ భారము, నోట్ల రద్దు వల్ల కలిగినటువంటి అరిష్టాలు, వీటన్నింటితో మొత్తానికి పరిశ్రమలు, చిన్న వ్యాపారాలు నడవలేని దుస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితులలో ఇటు కంపెనీలలో కూడా ఉద్యోగాలు లేవు. పబ్లిక్ రంగ సంస్థల మూసివేత కారణంగా ఆ రంగాల్లో కూడా ఉద్యోగాలు రావటం లేదు. ఫ్యాక్టరీలలో ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. ఈ మొత్తం మీదనైతే ఒక నిరుద్యోగం విలయకారణం చేస్తున్నది. అటు వ్యవసాయంలో బతుకుదెరువు లేదు, ఇటు గవర్నమెంట్లో కూడా ఖాళీలు ఉంటే అవి భర్తీ చేసే అవకాశం ప్రభుత్వం చేయటం లేదు. దాదాపు ఒక 30 లక్షల పోస్టులు నింపకుండా ఖాళీగా ఉంచింది ప్రభుత్వం. ఆఖరికి సైన్యంలో ఉన్న పోస్టులను కూడా తాత్కాలిక పోస్టులుగా మార్చి పారేస్తుంది. కనుక ఉద్యోగ అవకాశాలు లేవు, వ్యవసాయంలో బతుకుదెరువు లేదు. ఇంతగా మొత్తంగా పరిస్థితి ఇవాళ విధ్వంసం అవుతున్నటువంటి సందర్భంలో నిజంగా గట్టిగా అడిగితే కేసులు పెట్టడం ఒకటి, భావోద్వేగాలను రెచ్చగొట్టి సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం ఒకటి, ఈ 2 జరుగుతూ ఉన్నాయి. ఇంకా అవకాశం ఇస్తే రాజ్యాంగాన్నే మార్చి పారేస్తాం, కార్పొరేట్ రంగానికి అవకాశాలు పెంచుతాం అనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉన్నది. ప్రజల ఓట్లతో గెలిచి కార్పొరేట్ రంగానికి ఊడి గెలిచేసే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉన్నది. ఇందువల్లనే మేము ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఓడిపోవాలని కోరుకుంటున్నాం. ఇవాళ దేశంలో అసమానతలు బాగా పెరిగినాయి. ఒక 162 మంది బిలియనీర్లు ఇవాళ 25% ఆదాయాన్ని, 40% సంపదను అనుభవిస్తున్నారు. అట్టడుగున ఉన్నటువంటి 50% జనాభా అంటే సుమారు 70 కోట్ల మంది ప్రజలు వాళ్ళ ఆదాయాన్ని కోల్పోయి ఉన్నారు. ఈ 70% మంది ప్రజలు 6.5% ఆదాయాన్ని, కేవలం 15% సంపదను మాత్రమే కలిగి ఉన్నారు. ఈ పరిస్థితి ఇట్లాగే ఉంటే మరి చాలా భవిష్యత్తు అంధకార
కాపాడుకోవాలన్నా, అసమానతల నిర్మూలన కోసం కానీ, రాజ్యాంగ పరిరక్షణ కోసం కానీ తప్పనిసరిగా ఈసారి కాంగ్రెస్కే ఓటు వేయాలి. హస్తం గుర్తు మీద ఓటు వేసి కాంగ్రెస్ను గెలిపించాలని మెదక్ నుంచి నీలం మధును, జహీరాబాద్ నుంచి సురేష్ శెట్కర్ను గెలిపించాలని ఈ సందర్భంగా నేను ప్రజలందరినీ కోరుతున్నాను. జై తెలంగాణ.